హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6D ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 అండ్ 5 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేయొచ్చు. అలానే ఈ టోటల్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇఫ్ NC8 ఈక్వల్ టు NC2, NC8 వాల్యూ NC2కి ఈక్వల్ అయినట్లయితే ఫైండ్ NC2 వాల్యూ ఎంత అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ దీనికి ఇక్కడ ఫార్ములా చూడండి. NCA ఈక్వల్ టు NCB. సో అంటే ఇక్కడ n వాల్యూ అనేది సేమ్గా ఉండి ఏ అండ్ బి టూ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నట్లయితే n ఈక్వల్ టు A ప్లస్ బి, అంటే ఏ అండ్ బిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి n వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ ఏదైతే ఇచ్చారో వాల్యూ, సో అది రాయండి. గివెన్ NC8 ఈక్వల్ టు NC2. ఓకే, సో n ఈక్వల్ టు, సో ఇక్కడ ఏ ప్లస్ బి ఫార్ములా ఇది. సో మీకు ఫార్ములా డౌట్ ఉంటే సో ఇక్కడ రాసుకోండి. సిన్స్ NCA ఈక్వల్ టు NCB, ఏ అండ్ ఇక్కడ n రెండు వాల్యూస్ ఈక్వల్ అయినట్లయితే ఏ అండ్ బి వచ్చేసరికి మనకి n ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో అంటే n ఈక్వల్ టు 8 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు n వాల్యూ వచ్చేసరికి 10 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది NC2 ఈక్వల్ టు n వాల్యూ 10 వచ్చింది కదా, ఇక్కడ n ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10C2. సో NCR ఫార్ములా, సో మీకు ఆల్రెడీ తెలుసు. NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇది ఫార్ములా. n వాల్యూ 10 అండ్ r వాల్యూ 2. సో 10 ఫ్యాక్టోరియల్ బై r వాల్యూ 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ n వాల్యూ 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు, సో 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 10 మైనస్ 2 అంటే 8 ఫ్యాక్టోరియల్. సో దట్ ఈక్వల్ టు 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే వచ్చేస్తుంది. సేమ్ నెక్స్ట్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ ఉంది, సో అది రాయండి. 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s 2 5s 10. సో 5 9s 45. సో అంటే NC2 వాల్యూ వచ్చేసరికి మనకి 45 అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. డిటర్మైన్ n. సో n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2NC3 ఈజ్ టు NC3 ఈక్వల్ టు 12:1. సో ఈజ్ టు ఉంది అంటే అది మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ 2NC3, సో 2NC3 హోల్ బై, సో NC3. ఓకే, సో దట్ ఈక్వల్ టు 12/1. సో NCR ఫార్ములా, సో మీకు ఆల్రెడీ తెలుసు. n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ప్లేస్లో 2n ఉంది, r ప్లేస్లో 3 ఉంది. ఇది n వాల్యూ, ఇది r వాల్యూ. ఓకే, సో ఫస్ట్ న్యూమరేటర్ది రాద్దాము. సో n ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ n మైనస్ r అంటే 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. ఇది ఓన్లీ న్యూమరేటర్ది మాత్రమే రాసాము. నెక్స్ట్ డినామినేటర్లో కూడా సేమ్ NCR ఫార్ములా. n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 12/1. ఓకే, సో దట్ ఇంప్లైస్. నెక్స్ట్ చూడండి 2n ఫ్యాక్టోరియల్. ఈ 2n ఫ్యాక్టోరియల్ని నేను 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకుంటున్నా. సో 2nకి 1 నెంబర్ డిక్రీస్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకు ఇక్కడ వరకే స్టాప్ చేసాము అంటే డినామినేటర్లో 2n మైనస్ 3 ఉంది. సో ఇది క్యాన్సిలేషన్కి మీకు ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ డినామినేటర్లో 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ హోల్ బై ఉంది కదా, సో హోల్ బై రాయండి. n ఫ్యాక్టోరియల్ని సేమ్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లు ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది. దట్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 2/1 ఉంది, సో అది రాయండి. నెక్స్ట్ 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇక్కడ కూడా n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. అలానే ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ డినామినేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉంది, కాబట్టి ఇవి రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 హోల్ బై n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 దట్ ఈక్వల్ టు 12/1 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ న్యూమరేటర్లో చూడండి. సో న్యూమరేటర్లో ఇక్కడ మనకి 2n మైనస్ 2 ఉంది. ఈ 2 టర్మ్స్ నుంచి 2ని కామన్ తీసినట్లయితే n మైనస్ 1 వస్తుంది. మనకి ఇక్కడ క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. సో 2n ఇంటూ 2n మైనస్ 1 సేమ్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి 2ని కామన్ తీయండి. 2ని కామన్ తీస్తే n మైనస్ 1 బై n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు 12/1. సో ఇక్కడ చూడండి n మైనస్ 1 అండ్ n మైనస్ 1 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, సో ఇది కూడా క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ 2 2s 4 ఇంటూ 2n మైనస్ 1 వచ్చేస్తుంది. బై డినామినేటర్లో n మైనస్ 2 ఉంది. సో 4 ఇంటూ 2n మైనస్ 1 బై n మైనస్ 2 దట్ ఈక్వల్ టు 12/1. ఈ 4 ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది, మల్టిప్లై చేయండి. ఓకే, సో ఆర్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేశాక క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1కి సో క్రాస్ మల్టిప్లికేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ ఫ్రాక్షన్కి న్యూమరేటర్ని ఈ ఫ్రాక్షన్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే 4 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 1 అంటే సేమ్ ఇదే వాల్యూ వచ్చేస్తుంది. 4 ఇంటూ 2n మైనస్ 1 వస్తుంది. సో నెక్స్ట్ అది రాయండి. 4 ఇంటూ 2n మైనస్ 1 నెక్స్ట్ 12 ఇంటూ సో 12కి చూడండి 12 ఇంటూ n మైనస్ 2 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అది రాయండి n మైనస్ 2. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. 4 1s 4 3s 12. సో 2n మైనస్ 1 ఈక్వల్ టు 3n మైనస్ 2 దట్ ఈక్వల్ టు సో సేమ్ 2n మైనస్ 1 ఈక్వల్ టు 3తో మల్టిప్లై చేయండి. 3n మైనస్ 3 2s 6. n టర్మ్స్ ఒక సైడ్ రాయండి, నార్మల్ నెంబర్స్ ఒక సైడ్ రాయండి. ఓకే, సో ఇక్కడ ప్లస్ 2n ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 2n అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ 6 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 6 అవుతుంది. బిఫోర్ ఇక్కడ మైనస్ 1 ఉంది. 6లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. 3nలో నుంచి 2n అని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే n ఉంటుంది. అండ్ దేర్ ఫోర్ n ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, సో n వాల్యూ వచ్చేసరికి 5. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా n వాల్యూనే. సో n వాల్యూ వచ్చేసరికి 5. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ బిట్ చూడండి. 2nc3 nc3 ఈక్వల్ టు 11:1 ఇచ్చారు. ఓకే, సో 2 ఉంది అంటే మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాయొచ్చు. బై nc3 11/1. ఫస్ట్ న్యూమరేటర్ చూడండి ncr ఫార్ములా. సో అంటే n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ హోల్ బై సేమ్ ncr ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 11/1. నెక్స్ట్ చూడండి 2n ఫ్యాక్టోరియల్ అంటే 2nకి ఫ్యాక్టోరియల్ ఉంది. దీన్ని మనము 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ వరకు రాసుకున్నాము, ఎందుకంటే డినామినేటర్లో ఇది ఉంది, క్యాన్సిలేషన్కి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్
హోల్ బై n ఫ్యాక్టోరియల్ని నేను n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 11/1. సో ఇప్పుడు చూడండి 2n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇది క్యాన్సిల్, నెక్స్ట్ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్, సో ఇది క్యాన్సిల్, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, రిమైనింగ్ చూడండి. సో 2n ఉంది, 2n ఇంటూ 2n మైనస్ 1, నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి 2ని కామన్ తీయండి, n మైనస్ 1 బై ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 దట్ ఈక్వల్ టు 11/1. ఓకే, సో క్యాన్సిల్ చేయండి, n మైనస్ 1 అండ్ n మైనస్ 1 క్యాన్సిల్, n క్యాన్సిల్, రిమైనింగ్ 2 2s 4 ఇంటూ 2n మైనస్ 1, సో 4 ఇంటూ 2n మైనస్ 1 దట్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ బై, నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో మీకు n మైనస్ 2 ఉంది, సో నెక్స్ట్ అది రాయండి, n మైనస్ 2 11/1. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1ని 4 ఇంటూ 2n మైనస్ 1కి 11ని ఈ వాల్యూకి మల్టిప్లై చేయండి, 1 ఇంటూ ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే వాల్యూ వచ్చేస్తుంది, నెక్స్ట్ 11 ఇంటూ ఈ వాల్యూ మల్టిప్లై చేయండి అంటే 11 ఇంటూ n మైనస్ 2. సో ఇప్పుడు నార్మల్గా మల్టిప్లై చేయండి, 4 2s 8, n మైనస్ 4 1s 4 దట్ ఈక్వల్ టు 11n మైనస్ 11 2s 22. n టర్మ్స్ ఒక సైడ్ రాయండి, నార్మల్ నెంబర్స్ ఒక సైడ్ రాయండి. సో ఇక్కడ 11n ఉంది ఆల్రెడీ, నేను ఈ ప్లస్ 8n అని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 8n అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ 4 ఉంది, ఇక్కడ మైనస్ 22 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 22 అవుతుంది. సో 22 మైనస్ 4 సబ్ట్రాక్షన్ చేయండి, సో సబ్ట్రాక్షన్ చేస్తే 18 వస్తుంది, సో 18 దట్ ఈక్వల్ టు 11 మైనస్ 8 అంటే 3 వచ్చేస్తుంది, సో 3n. మనకు కావాల్సిన n వాల్యూ, nకి మల్టిప్లికేషన్లో 3 ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వెళ్తుంది, సో 3 1s 3 6 18, సో 6 ఈక్వల్ టు n. సో అంటే n వాల్యూ వచ్చేసరికి మనకి 6 వచ్చింది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, హౌ మెనీ కార్డ్స్ కెన్ బి డ్రాన్ త్రూ 21 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ మీద 21 పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. సో ఇలాగ 21 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ యూజ్ చేసి ఇలా కార్డ్స్ ఎన్ని గీయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ that equal to the number of ways of selecting selecting 2 points, so 2 points at a time. సో కార్డ్స్ని డ్రా చేయాలి అంటే మనకి 2 పాయింట్ ఉండాలి, స్టార్టింగ్ పాయింట్ ఒకటి, ఎండింగ్ పాయింట్ ఒకటి. టోటల్ ఇక్కడ మనకి పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు, 21 పాయింట్స్. అవుట్ ఆఫ్ 21లో మనం 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని కార్డ్ని డ్రా చేస్తాము. సో 21 C2. సో 21 NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే 21 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. మీకు ఇది రాయటం కష్టంగా ఉంటే 21 ఇక్కడ 2 ఉంది కాబట్టి సో 21 ఇంటూ 20 బై డినామినేటర్ ఇక్కడ 2 ఇంటూ 1. సో ఇలా అయినా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు, సో 21 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 21 మైనస్ 2 అంటే 19 వచ్చేస్తుంది. సో 19 ఫ్యాక్టోరియల్. 21ని మనము 21 ఇంటూ 20 ఇంటూ 19 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. నెక్స్ట్ 2
2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 19 ఫ్యాక్టోరియల్. సో 19 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 2 1s 2 10s 20. సో 21 ఇంటూ 10 దట్ ఈక్వల్ టు 210. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఎ టీమ్ ఆఫ్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. సో ఒక టీంలో 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారంటే 5 బాయ్స్లో నుంచి, అంటే అవుట్ ఆఫ్ 5 బాయ్స్లో నుంచి 3 బాయ్స్ని ఒక టీంలోకి సెలెక్ట్ చేశారు. అలానే అవుట్ ఆఫ్ 4 గర్ల్స్లో నుంచి 3 గర్ల్స్ని ఒక టీంలోకి సెలెక్ట్ చేశారు. అయితే ఇలా సెలెక్షన్ అనేది ఎన్ని వేస్లో చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 బాయ్స్ ఫ్రమ్ 5 బాయ్స్. 5 బాయ్స్లో నుంచి 3 బాయ్స్ని సెలెక్ట్ చేయడానికి ఫార్ములా వచ్చేసరికి 5 అవుట్ ఆఫ్ 3 కాబట్టి 5C3. చూడండి, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 గర్ల్స్ ఫ్రమ్ 4 గర్ల్స్. సో 4 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ని సెలెక్ట్ చేయడానికి ఫార్ములా. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ that equal to 5C3 into 4C3 that equal to 5C3 formula అంటే NCR formula n factorial by r factorial into n minus r factorial. నెక్స్ట్ ఇక్కడ సేమ్ n factorial by r factorial into n minus r factorial. Okay, so that equal to 5 factorial by 3 factorial. 5 minus 3 అంటే 2 factorial into 4 factorial by 3 factorial. 4 minus 3 అంటే 1 factorial. That equal to, so 5 factorialని మనము 5 into 4 into 3 factorialగా రాయొచ్చు. డినామినేటర్లో 3 factorial into 2 factorial. 4 ఫ్యాక్టోరియల్ని 4 into 3 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఇక్కడ సేమ్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతాయి. 5 4s 20. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే వచ్చేస్తుంది. ఇక్కడ 4. సో 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. దట్ ఈక్వల్ టు 2 1s 2 10s 20. సో 10 into 4 40. సో 40 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 5th వన్, ఇఫ్ NC4 ఈక్వల్ టు 210 అయితే మనం n వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ NCR ఫార్ములా. సో NCR ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. n ఫ్యాక్టోరియల్ బై r factorial into n minus r factorial equal to 210. n ఫ్యాక్టోరియల్ని మనము n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. ఇక్కడ సేమ్ 4 ఫ్యాక్టోరియల్ ఉంది, n minus 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 210. సో n minus 4 ఫ్యాక్టోరియల్ n minus 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. రిమైనింగ్ n into n minus 1 into n minus 2 into n minus 3 by 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 దట్ ఈక్వల్ టు 210. ఫస్ట్ ఇక్కడ డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ మొత్తం మల్టిప్లై చేయండి. సో n into n minus 1 into n minus 2 into n minus 3 by 4 3s 12, 12 2s 24. సో 24 ఈక్వల్ టు 210. డినామినేటర్లో 24 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకోండి, మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో n minus 3 ఈక్వల్ టు 210 into 24. ఇక్కడ ఇవన్నీ మీరు n into ఇవన్నీ మల్టిప్లై చేసే బదులు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దీన్ని సేమ్ వీటిలానే డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చేటట్లుగా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే 210 ఉంది, ఈ 210 నేను 10 into 21గా రాస్తున్నాను. సో 10 21s 210 వస్తుంది. నెక్స్ట్ ఈ 24ని నేను 6 4s 24గా రాసుకుంటున్నాను. డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. మీకు ఇది రాయటం డౌట్గా ఉంటే ఫస్ట్ ఏం చేస్తారంటే
2 10ని మీరు ఇక్కడ 24 ఆఫ్టర్ రాయండి. సో ఇలా రాయండి. నెక్స్ట్ ఈ 24ని మీరు 6 ఇంటూ 4 6 4 24 210ని సో 10 ఇంటూ 21గా రాయొచ్చు. నెక్స్ట్ ఈ 6ని ఎలా రాయొచ్చు, 3 2s 6గా రాయొచ్చు. 3 ఇంటూ 2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ ఇంటూ 10. సో 21ని ఎలా రాయొచ్చు, 7 ఇంటూ 3గా రాయొచ్చు. దట్ ఈక్వల్ టు సో 10 ఇంటూ 3 ఇంటూ 3 3 3s 9. సో 9 ఇంటూ 4 2s 8 ఇంటూ 7. సో ఏం లేదు, డిక్రీజింగ్ ఆర్డర్లో ఇక్కడ మనకు 1 నెంబర్ డిక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మీకు ఎన్ వాల్యూ అనేది ఈజీగా ఉంటుంది ఐడెంటిఫికేషన్కి. సో అందుకని రాసాము. సో ఈ 3 ఇంటూ 3 9 వచ్చేస్తుంది, 2 4s 8, ఈ 10 స్టార్టింగ్లో రాసాం, ఈ 7 లాస్ట్లో రాసాం. Therefore n into n minus 1 into n minus 2 into n minus 3. సో చూడండి, n వాల్యూ 10కి ఈక్వల్ అవుతుంది, n మైనస్ 1 వాల్యూ 9, n మైనస్ 2 వాల్యూ 8, n మైనస్ 3 వాల్యూ 7. మనకు కావాల్సింది n వాల్యూని. సో n వాల్యూ ఇక్కడ మనకి 10కి ఈక్వల్ అయింది. Therefore n ఈక్వల్ టు 10. ఓకే, సో దాట్స్ ఇట్. సో మీకు ఇది డౌట్గా ఉన్నట్లయితే మీరు n ఇంటూ n స్క్వేర్ నెక్స్ట్ మైనస్ n1s n. సో ఇట్లా మళ్ళీ వచ్చిన ఆన్సర్ని దీనికి మల్టిప్లై చేసుకొని మీరు క్యూబ్స్ అవన్నీ అంటే వాటిని మళ్ళీ మీరు స్ప్లిట్ చేసుకొని రాసుకోవాల్సి వస్తుంది. సో దానికంటే మీకు ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.